ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆఫ్‌కోర్స్ ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ కూడా అనుకోండి. బట్ ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమికి చాలా ప్రెస్టీజియస్. కారణం ఏంటి? అటువైపు ప్రధానమైన పార్టీ వైసీపీ బరిలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎదురెదుగుతున్నారు. 9 నెలలే అధికారంలోకి వచ్చి ఇప్పుడు గనక ఇందులో ఏ ఒక్కటి ఓడిపోయినా కూడా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టుగానే ప్రజలు భావించే ఆస్కారం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుండి పదే పదే సమీక్షలు చేశారు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. అండ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్సీ పరిధిలో ఒక్క ఓటుకు 5,000, 7,000 రూపాయలు కూడా ఇస్తున్నారు అని నిజంగానే ఆశ్చర్యం కలిగించే వార్తలు ఇవి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మీడియాలో మామూలుగా వైసీపీ బరిలో లేదు కాబట్టి వారు వన్ సైడ్ అను, మిగిలిన వాళ్ళందరూ కనుక నామమాత్రపు పోటీ అనో వాళ్ళు వార్తలు రాసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్లో కూడా హోరాహోరీ పోరుంది అని చెప్పి రాసుకుంటూ వస్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏ స్థాయిలో ఎదురెదుగుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వైకాపా ఇక్కడ కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. వైకాపా బరిలో లేదు కాబట్టి ఒకవేళ అధికార కూటమి ఈరోజు పోలింగ్ రోజు కనుక ఏవైనా కనుక ఆగడాలకు, బల నిరూపణకు సిద్ధపడితే అవి పీడిఎఫ్ అభ్యర్థులు మరొకరు వాటిని అడ్డుకోగలుగుతారా అనేది డెఫినెట్గా ఒక ప్రశ్నే. ఎలా ఉంటాయో తెలియదు. బట్ ఎన్నికలంటే డెఫినెట్లీ కొన్ని బరితెగింపులు ఉంటాయి కాబట్టి ఆ కోణంలో నిజంగానే అధికార పార్టీ చేస్తే వీళ్ళు ఎంతవరకు తట్టుకోగలుగుతారన్నది కూడా కీలకమైన విషయమే. అండ్ ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 2వ తేదీ రాబోతూ ఉన్నాయి. ఇంకేముంది నెక్స్ట్ 2-3 రోజుల్లో. మరి చూడాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల యొక్క ఫేట్ ఎలా ఉండబోతుంది అని. సో దట్ 9 నెలల ప్రభుత్వ పాలనకు మనం ఒక రెఫరెండంగా కూడా, సరే రెఫరెండం అని చెప్పి వాళ్ళేమీ ప్రభుత్వం ఏం చెప్పడం లేదు, ఎవరు చెప్పరు. బట్ మనమైతే చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ కాబట్టి వాళ్ళ అభిప్రాయం ఏంటి, మొన్న ఎన్నికల్లో ప్రధానంగా ఎక్కువ మంది కూటమికి మద్దతు ఇచ్చారు. 9 నెలలు తిరగకముందే వాళ్ళ అభిప్రాయం ఏమన్నా మారిందా, సో ఎలా ఉంది ఏంటి అన్నదైతే డెఫినెట్లీ తేడతెల్లం కాబోతుంది. పోలింగ్ పర్సెంటేజ్ చూడాలి. దాన్ని బట్టి నెక్స్ట్ 2వ తేదీ రాబోయే ఫలితాలు కూడా చూడాలి. అండ్ వైసీపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అవి ఎంత ఎక్కువ పోలైతే టీడీపీ అభ్యర్థుల విజయానికి అంత దూరం జరిగినట్లుగా అయితే ఖచ్చితంగా భావించాల్సి ఉంటుంది.